అమరావతిలో రెండో విడత భూ సమీకరణకి నిలిపివేయండి అంటూ మాజీ మంత్రి, మాజీ తెలుగుదేశం నాయకుడైనటువంటి వడ్డే శోభనేశ్వరరావు డిమాండ్ చేసుకొచ్చారు. ఆయనతో పాటుగా ఓ రౌండ్ టేబుల్ చేసుకొచ్చిందని చెప్పాలి. రాజధాని అమరావతి పెట్టి రెండో విడత భూ సమీకరణ చేయాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో రైతులు ప్రభుత్వం పదే పదే దగా చేస్తోందని మండిపడ్డారు. తొలుత భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది ఈ సమావేశం. ఏదైతే నిన్న విజయవాడ ప్రెస్ క్లబ్లో అమరావతి భూ సమీకరణ మీద 2.0 రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అమరావతి రైతు నాయకులు గద్దె తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు ఉద్యమ నేత వడ్డే శోభనేశ్వరరావు మాట్లాడారు. గతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి చంద్రబాబు ఇప్పటివరకు న్యాయం చేయలేదన్నారు. మళ్ళీ రెండో విడత పేరుతో భూములు తీసుకోవాలని నిర్ణయించడం దారుణం అన్నారు. 24 ప్లాట్ఫారాలతో రైల్వే స్టేషన్ కడతామంటున్నారని, నిజంగా అంత పెద్ద రైల్వే స్టేషన్ అవసరమని ప్రశ్నించారు. చంద్రబాబు పగటి కళలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. ఎప్పుడు నిర్మిస్తారో తెలియని ఔటర్ రింగ్ రోడ్డుకి ఇప్పుడు భూ సమీకరణ అవసరమని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు అంటూ ప్రజలను మోసం చేసి భూములు తీసుకుంటున్నారని ప్రొఫెసర్ రామచంద్రయ్య మండిపడ్డారు. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో వెనక వారి ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులకు ఇచ్చిన హామీలని పెద్ద మోసాలన్నారు. రైతులకు విద్యా వైద్యం అందించాలని ల్యాండ్ పూలింగ్ జీవో చెప్తున్నప్పటికీ అవేమీ కల్పించలేదన్నారు. సమీకరణ మీద తెచ్చిన జీవో చల్లదని దీన్ని కోర్టులో సవాల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి అన్స్టాపుల్ అని చెప్తున్న చంద్రబాబు భూ సమీకరణ కూడా అన్స్టాపుల్గా చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సేచిబాబురావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మాట్లాడి తెలంగాణ సచివాలయాన్ని 2 ఏళ్లు, పార్లమెంటు 3 ఏళ్లలో పూర్తి చేశారని, కానీ మన రాజధాని మాత్రం టీవీ సీరియల్లో సాగుతోందని ఎద్దేవా చేశారు. ఓ ప్రాంతంలోనే అంతా ఖర్చు చేస్తున్నారని రాయలసీమలో అలజడి మొదలైందని హెచ్చరించారు. సామాజిక కార్యకర్త వసుంధర మాట్లాడుతూ రెండో విడత భూ సమీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోబోతే అమరావతి మున్సిపాలిటీగా కాదు పంచాయతీగా మిగిలిపోవడం ఖాయమన్నారు. సమావేశంలో సిపిఐ నేత అక్కినేని వనజ, కాంగ్రెస్ నేత శంకర పద్మశ్రీ, అమరావతి రైతులు ఎం రవి, రఘునాథ్, గన్నవరం ఎయిర్పోర్ట్ బాధితులు వేదవతి శ్రీధర్, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ నేతలు పోలారి తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీగా మిగులుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. చంద్రబాబు రైతులను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా లేదా అవమానించాలని అనుకుంటున్నారా? అమరావతి రైతులకు చంద్రబాబు ఇప్పటివరకు చేసింది ఏమీ లేదంటూ బుచ్చి తిరుపతిరావు అమరావతి రైతు. అట్లాగే చంద్రబాబు అమరావతి రైతులు పిలిచి మున్సిపాలిటీ కబుర్లు చెప్తున్నాడు. చంద్రబాబుని ఎలాగే వదిలేస్తే రాష్ట్రం అంతా భూ సమీకరణ చేస్తాడు. అసలు చంద్రబాబు ప్రణాళిక లేదు. అమరావతి రైతులంతా కలిసి చంద్రబాబు మెడలు వంచాలంటూ రాజేంద్ర ప్రసాద్ అనే రైతు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.